బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ సిటీ బస్సుల్లో సీటింగ్ పద్ధతి మారింది. హైదరాబాద్ మెట్రో ట్రైన్ తరహాలో సీటింగ్ మార్చారు. మహాలక్ష్మి పథకం అమలుతో హైదరాబాద్ సిటీ బస్సుల్లో రద్దీ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీటింగ్లో అధికారులు పలు మార్పులు చేశారు. ఉదయం సాయంత్రం వేళల్లో సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో బస్సు నిండా సీట్లుంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలు ఉండట్లేదని గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ప్రయోగాత్మకంగా బస్సుల సీటింగ్ మార్చారు. మెట్రో ట్రైన్ తరహాలో సీటింగ్ మార్చిన ఆర్టీసీ సిటీ బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలు కంటైన్మెంట్ బస్ డిపో నుంచి మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు. హైదరాబాద్ సిటీ బస్సెస్లోని మార్పులు చేర్పులు అయితే జరిగాయి. మనం చూసుకున్నట్టయితే మెట్రో తరహాలో సీటింగ్ అయితే అరేంజ్మెంట్స్ చేశారు. మామూలుగా మనం చూసుకుంటే బస్సెస్ అనే దాంట్లో సీట్స్ అనేవి స్ట్రైట్గా ఉంటాయి. కాకపోతే కొన్ని ఎక్కువ మంది ఎక్కేలాగా దీనికి సంబంధించి డిజైన్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడం మనతో పాటు సికింద్రాబాద్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ సురేష్ చౌహాన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఇప్పుడు మేమేంటంటే సికింద్రాబాద్లో మా ఈడీ గారు, జోనల్ ఈడీ గారు ఆదేశం ప్రకారము మేము సిటీ మొత్తం ఆర్డినరీ బస్సులు ఈ సిటీ అంటే మహిళలు ఇప్పుడు బాగా పెరిగిన ఫ్రీ మహాలక్ష్మి వచ్చింది కాబట్టి బాగా రద్దీ ఉంది కాబట్టి మా ఈడీ జోనల్ గారు సీట్లు మార్పు చేయమని చెప్పారు. ఆ ఉద్దేశంతో మేము అన్ని రీజియన్లో అన్ని డిపోలలో ఇప్పుడు సీట్లు అన్నీ మార్చినామండి. ఇవి ఇప్పుడు ఈ డిపోలో అయితే దగ్గర 60 బస్సులకు చేంజ్ చేయాలి. మొత్తం యాక్చువల్గా 65 బస్సులు ఉన్నాయి. 65 ఇప్పుడు సుమారు 7-8 బస్సులకు చేంజ్ చేశామండి. ఇప్పుడు అతి త్వరలో అన్ని చేస్తున్నాం. ఇప్పుడు సో ఈ కొత్త టైప్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్ మనము జనవరి 1 నుంచి స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి కంటోన్మెంట్ డిపోలో 6 వెహికల్స్కి మనము సీట్స్ కన్వర్ట్ చేసి మాడిఫై చేసాం. నుంచునే విధానంలో ఎక్కువ మందికి స్కోప్ ఉంది కాబట్టి అంటే ఒకేసారి సడన్ బ్రేక్ వేసినా కావచ్చు కొంచెం ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రయాణికులు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సేఫ్టీ ప్రికాషన్స్ ఏమున్నాయి? సో అలా కాకుండా ఈ బ్రేక్ కొట్టినప్పుడు ప్యాసింజర్స్ అటు ఇటు ఏం సపోర్ట్ లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా మనం రూఫ్ హ్యాండ్ పోల్స్ ఏదైతే ఉంటాయో రూఫ్ టాప్లో ఆ ఇంటీరియర్ రూఫ్ టాప్లో ఉన్న ఒక యూ-బార్ రూఫ్ హ్యాండ్ పోల్కి అదనంగా రైట్కు ఒక రూఫ్ హ్యాండ్ పోల్, లెఫ్ట్కు ఒక రూఫ్ హ్యాండ్ పోల్ అదనంగా ఫిట్ చేసి వాటికి మనము ఈ ఆర్మ్స్ లింక్స్ అటాచ్ చేయడం జరిగింది. ఈ మెట్రో తరహా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో అంటే అది పూర్తిగా సేఫ్టీ ప్రికాషన్స్ అని తీసుకొని డిజైన్ చేసినట్టు పరిస్థితి అయితే ఉంది. అలాగే మనం చూసుకున్నట్టయితే డ్రైవర్ ఎప్పుడైనా సడన్ బ్రేక్ వేసినా కావచ్చు ముందుకు వెళ్లకుండా దానికి తగ్గట్టే రూఫ్ హ్యాండిల్ ఒకటి అరేంజ్ చేయడము, అలాగే అన్ని రకమైన విధములుగా కూడా అందరికీ సురక్షితమైనది అని ఇక్కడ బస్ డిపో మేనేజర్ రామ్మోహన్ అయితే చెప్పారు. కెమెరా పర్సన్ వెంకట్తో తేజస్విని, హైదరాబాద్ కంటోన్మెంట్ బస్ డిపో నుంచి.